ఎస్. గుడ్ ఈవినింగ్ బాస్. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకు 77% అనేది ఆఫ్ నడుస్తుంది బాస్. 77% ఆఫ్ నడుస్తుంది. ఏంటంటే యూస్ కోడ్ ఓకేనా, క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అని వస్తుంది 77. ఓకేనా, ఈ పర్చేస్ ఇప్పుడు ఆల్ స్టడీ మెటీరియల్ ఏది పర్చేస్ చేసినా 77% అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది మీకు. ఓకేనా, రైట్. విజయపథం బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. విజయపథం బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. రైట్. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలంటే ఇంకా జాయిన్ కావచ్చు బస్. ఓకేనా, మీకు అయిపోయిన క్లాసెస్ కూడా ఆఫ్లైన్ ద్వారా వస్తుంటాయి. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. 999 అనేది ఆఫర్ ఉంది. 999 అనేది దీని యొక్క ప్రైస్ ఆఫర్తోని లెస్ దెన్ 300 వస్తుంది. లెస్ దెన్ 300 వస్తుంది. ఓకేనా, రైట్. మనకు ఆశయము గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది జూలై 7 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2005 అని ఉంది. క్యాపిటల్ Y217 కూడా పెంచినందుకు మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 521291. ఓకేనా, 7349 ఉంది యాక్చువల్ ప్రైస్. డిస్కౌంట్ పోగా మీకు 2057 రూపీస్కి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఏ బ్యాచ్ అయితే జూలై 16th స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 1301. ఓకేనా, క్యాపిటల్ Y217 కూడా ఇస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 4649 డిస్కౌంట్ 3347. రైట్. ఎస్బీఐ పిఓ ప్రిన్స్ అనేది న్యూ బ్యాచ్ అనేది జూలై 23 స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 965. ఇది క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించిన తర్వాత. రైట్. ప్రైస్ వచ్చేసి 34449. రైట్. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు బస్. ఎవరికైనా వాళ్ళే ఒక అద్భుతమైన వ్యక్తి. ఓకేనా, మన యొక్క పాజిటివ్నెస్ అనేది మనకు తెలియదు. ఓకేనా, మన యొక్క ఉన్న టాలెంట్ మనకు తెలియదు. ఓకేనా, వేరే వ్యక్తులలో టాలెంట్ అనేది మనం చాలా వేరే వ్యక్తికి టాలెంట్ ఉంది అనుకుంటాం బస్. మన లోపల ఉన్న మన టాలెంట్ మనకి పసిగడితే, ఓకేనా, మనం దాని టాలెంట్ని పసిగడితే మనం ఒక మహోన్నత వ్యక్తిగా తయారు కావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఓకేనా, మనం ఏంటి అనేది మనతో పాటు మనం ఒక రోజు మాట్లాడుకుంటే మన యొక్క టాలెంట్ అనేది బయటపడడానికి ఛాన్స్ ఉన్నది. అలా చాలామంది ఉంటారు. టాలెంట్ని అలానే నష్టపోయే వ్యక్తులు. మనలో ఉన్న టాలెంట్ని ఏముంది అనేది మనతో పాటు ఒకసారి మాట్లాడితే మనతో పాటు ఈజీగా మన టాలెంట్ అనేది బయటపడడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక గొప్ప కొటేషన్ బస్. ఓకేనా, ఓకే. స్టే హెట్ హోమ్, లర్న్ ఆన్లైన్. Name of the persons who has been appointed as the MD and CEO of the Karnataka Bank for the next 3 years. వచ్చే 3 సంవత్సరాలు కర్ణాటక బ్యాంక్ ఎండి అండ్ మరియు సిఇఓగా తిరిగి నియమించబడిన వ్యక్తి ఎవరన్నాడు? ఎండి అండ్ సిఇఓ కర్ణాటక బ్యాంక్ బస్ మహాబలేశ్వరరావు అనే మహాబలేశ్వరరావు ఎంఎస్. ఓకేనా, రైట్. ఎస్ఎస్ మల్లికార్జునరావు మనకు తెలిసిందే. పద్మజ చెండూరు అండ్ రాజ్ కిరణ్ రాజ్ అండ్ లింగం వెంకట ప్రకార్ అంటే రైట్. ఎస్ఎస్ మల్లికార్జునరావు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ. పద్మజ చెండూరు అయితే ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ. అండ్ రాజ్ కిరణ్ రాయ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఇఓ. లింగం వెంకట ప్రకార కెనరా బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ. కెనరా బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ. రైట్. రైల్వే స్టేషన్స్ ఎట్ ద Kalupur, Gujarat has become the first station of the Indian Railway install the walk through the mass sanitizing tunnel. గుజరాత్లోని కల్పూర్ వద్ద రైల్వే స్టేషన్ వాక్ త్రూ మాస్ శానిటైజింగ్ టన్నెల్ను ఏర్పాటు చేసిన భారత రైల్వేలో ఒకటో స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు. బట్ ఒకటో స్టేషన్ అనేది ఏది అని అడుగుతున్నాడు మనకు అహ్మదాబాద్. ఇది అహ్మదాబాద్. రైట్. అహ్మదాబాద్ని బోస్టన్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. ఓకేనా, నార్త్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా, నార్త్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. ఓకేనా, నార్త్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అయితే కాన్పూర్ బస్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అయితే అహ్మదాబాద్, బోస్టన్ సిటీ. అండ్ ఓకేనా, దీన్ని హెరిటేజ్ సిటీ అని కూడా అంటుంటారు. ఓకేనా, ఏంటంటే హెరిటేజ్ సిటీగా యునెస్కో అనేది దీన్ని హెరిటేజ్ సిటీగా ఫస్ట్ హెరిటేజ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఏంటంటే అహ్మదాబాద్. ఓకేనా, సూరత్. ఓకేనా, మీకు తెలిసిందే సూరత్ అనేది టెక్స్టైల్ సిటీ అంటుంటారు. టెక్స్టైల్ సిటీ. ఓకేనా, సూరత్ అనేది టెక్స్టైల్ సిటీ. ఓకే, రైట్. వడోదర బనియన్ సిటీ అండ్ క్యాపిటల్ ఆఫ్ ది గార్బా. ఓకేనా, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది గార్బా అని అంటుంటారు. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది గార్బా. రైట్. బర్డోలో అయితే రైట్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది గార్బా ఇన్ బస్ మనకు వడోదర. రైట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ద లెటర్ ఆఫ్ ది అవార్డ్ ఫర్ ద జిఎంఆర్ టు ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు బస్. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, రైట్. భోగపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం జిఎంఆర్ విమానాశ్రయం లిమిటెడ్కి ఏ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పిండు. ఓకేనా, మీకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్. ఏది బస్? ఆంధ్రప్రదేశ్. రైట్. టకాటక ఇవి అయిపోయినా ఏమన్నా టకాటక వెళ్ళిపోదాం బస్. ఓకేనా, రైట్. మనకు టకాటక వెళ్ళిపోదాం. రైట్.
హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది నేపాల్. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు అన్నారు బస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది గవర్నర్ నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అన్నాడు బట్ నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఎవరంటే మహాప్రసాద్ అధికారి. మహాప్రసాద్ అధికారి. రైట్. రేజా బక్వీర్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ అంటుంటారు. పాకిస్తాన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ నేమ్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అవుతుందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ది యొక్క గవర్నర్ ఎవరంటే రేజా బైకిర్ బాస్. ఓకేనా. అండ్ వై ఈ యాంగ్ అనేది వై అండ్ చైనా బాస్. చైనాకు సంబంధించిన రైట్. చైనాకు సంబంధించిన గవర్నర్ బాస్ చైనా. ఓకేనా. చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంటుంటారు చైనా. ఓకేనా. రైట్. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఓకేనా. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే ఆండ్రూ బయలీ బస్. ఆండ్రూ బయలీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓకేనా. చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. దీని యొక్క గుర్తుపెట్టుకోండి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఓకేనా. దీని యొక్క సెంట్రల్ బ్యాంక్ యొక్క నేము. ఓకేనా. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే ఇది యూకేది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే యూకే. జీరోమ్ పోవెల్ అనేది యుఎస్ఏ. ఓకేనా. ఫెడరల్ రిజర్వ్ యొక్క చీఫ్ ఎవరంటే జీరోమ్ పావెల్. రైట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది కెనరా బ్యాంక్. ఓకేనా. కెనరా బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అయిపోయినారని అడగండి బస్. కెనరా బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే కే కృష్ణన్ ఎస్. ఓకే. కృష్ణన్ ఎస్ అనేది కెనరా బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. టిఎన్ మనోహర్ కెనరా బ్యాంక్ యొక్క చైర్మన్. బస్ కెనరా బ్యాంక్. రైట్. అండ్ లింగం వెంకట ప్రభాకర్ ఏంటంటే రైట్. లింగం వెంకట ప్రభాకర్ కెనరా బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఓ. ఓకేనా. ఎండి అండ్ సిఓ ఎవరంటే లింగం వెంకట ప్రభాకర్ ద ఎండి అండ్ సిఓ ఆఫ్ వెంకట ప్రభాకర్. ఓకేనా. రీసెంట్గా సిండికేట్ బ్యాంక్ దేంతో మర్జ్ అయింది అంటే కెనరా బ్యాంక్ మర్జ్ అయింది బస్. ఓకేనా. ఎంకే జైన్ అనే వ్యక్తి ఎవరంటే బస్ వన్ ఆఫ్ ది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. ఓకే. ఎండి పత్ర. ఓకేనా. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్ అంటే ఎండి పత్ర బస్. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్. ఓకేనా. రైట్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ 4 ఉంటారు. అలాగే వన్ ఆఫ్ ది పర్సన్స్ ఎంకే జైన్ అండ్ బీపీ కానుంగు. ఓకేనా. వీళ్ళు ఏంటంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ బస్. ఓకేనా. ఎంకే జైన్, మైకేల్ Name of the country which has joined the 38th members of the North Atlantic Treaty Organizations in the March 2020 March 20 నాటోలో జాయిన్ అయిన 38th మెంబర్స్ ఏదైనా అడిగింది బస్. నార్త్ మెసిడోనియా 38th మెంబర్స్గా జాయిన్ అయింది బస్. నైరో అనేది ద 189th కంట్రీ. ఓకేనా. 189th కంట్రీ ఐఎంఎఫ్లో కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్లో కానీ 189th కంట్రీ బస్ నైరో. దీని యొక్క క్యాపిటల్ ఎరెన్ బాస్. కరెన్సీ అయితే డాలర్. ఓకేనా. ఆస్ట్రేలియన్ డాలర్ అంటుంటారు. అండ్ ఎన్ఐయుఈ ఇదేంటంటే రీసెంట్గా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయిన 68th కంట్రీ. దీని యొక్క క్యాపిటల్ అలోఫీ. దీని యొక్క కరెన్సీ అయితే డాలర్. ఓకేనా. మాల్దీవ్స్ అనేది బస్ కామన్వెల్త్ గేమ్స్. ఓకేనా. కామన్వెల్త్ గేమ్స్లో 54th మెంబర్స్గా జాయిన్ అయింది. కామన్వెల్త్ గేమ్స్లో జాయిన్ అయిన రీసెంట్లీ జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే మాల్దీవ్స్. ఓకేనా. దీని యొక్క క్యాపిటల్ తెలిసే మాలే. దీని యొక్క క్యాపిటల్ మాలే. కరెన్సీ అయితే రూపీ. ఓకేనా. ఖతార్ అనేది ఒపెక్ ఉంది కదా, ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ. దీని నుంచి రీసెంట్గా లెఫ్ట్ అయిన కంట్రీ ఏంటంటే ఖతార్ బాస్. ఓకేనా. ఇంతకుముందు 14 మెంబర్స్ ఉంటే ఇప్పుడు 13 మెంబర్షిప్ కంట్రీస్ అయినాయి. ఓన్లీ ఇంతకుముందు 14 ఉంటే ఇప్పుడు 13 మెంబర్షిప్ కంట్రీస్. ఇది ఖతార్ యొక్క క్యాపిటల్ దోహా. కరెన్సీ అయితే రియాల్. ఓకేనా. బట్ ఇవన్నీ ఇంతకుముందు అయిపోయినాకే మీకు ఏంటంటే ఫాస్ట్గా వెళ్తున్నా. ఓకేనా. రైట్. హౌ మెనీ ఫ్రీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 5 kg విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఉజ్వల బెనిఫిషియరీ డ్యూరింగ్ ద ఏప్రిల్ అండ్ జూన్ 2020 సపోర్ట్ ద అమిడ్ కోవిడ్-19 మధ్య మద్దతుగా 2020 ఏప్రిల్ సమయంలో ఉజ్వల లబ్ధిదారులకు ఎన్ని ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అందించబడతాయని అన్న బస్. ఎన్ని అంటే 8 బస్. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని కిలోలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 14.2 kgs అయితే 3 సిలిండర్స్. ఓకేనా. ఇక్కడ 5 kgs అన్నాడు కాబట్టి 8 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 5 kg సిలిండర్ అయితే 8 ఇస్తారు. ఒకవేళ 14.2 kg అయితే 3 సిలిండర్స్. ఓకేనా. 3 months వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ మంత్ ఒక సిలిండర్ బస్. ఎప్పుడంటే డ్యూ టు ద లాక్డౌన్ వల్ల. ఓకేనా. బట్ ఇలా గుర్తుపెట్టుకోండి 5 kg అయితే 80, 3 kgs అయితే 14.2 kg అయితే 3 సిలిండర్.
meters. Okay, right. Name of the Indian former RBI governor who has been part of the IMF 12th members in the external advisor group అన్నారు. ఎవరంటే రఘురామ్ రాజన్. మీ అందరు తెలిసే రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 12 మెంబర్స్ ఎక్స్టర్నల్ అడ్వైజర్ గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరంటే రఘురామ్ రాజన్. ఓకేనా. క్రిస్టిలినా జార్జివా. ఓకేనా. క్రిస్టిలినా జార్జివా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఎండి అండ్ చీఫ్ బాస్. ఓకేనా. గీతా గోపినాథ్ అనేది వ్యక్తి ఎవరంటే గీతా గోపినాథ్, రైట్, ఈమె చీఫ్ ఎకనామిస్ట్. ఓకేనా. చీఫ్ ఎకనామిస్ట్ ఇన్ ఐఎంఎఫ్. ఓకేనా. చీఫ్ ఎకనామిస్ట్ ఇన్ ఐఎంఎఫ్. అండ్ వై వేణుగోపాల్ రెడ్డి ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిండు బాస్. ఆర్బీఐ గవర్నర్గా 2003 నుంచి 2008 వరకు ఆర్బీఐ గవర్నర్ వర్క్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం ద 14th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కూడా వర్క్ చేసిండు. 14th ఫినాన్స్ కమిషన్ టర్మ్ ఏంటంటే 2015 నుంచి 2020. ఓకేనా. డి సుబ్బారావు. ఓకేనా. డి సుబ్బారావు అనే వ్యక్తి మనకు ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. 2008 నుంచి 2013 వరకు వర్క్ చేయడం జరిగింది. ఓకేనా. మళ్ళీ 2013 నుంచి 2016 ఎవరు వర్క్ చేసినట్టే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. అండ్ 2016 నుంచి 2018 వరకు ఎవరు వర్క్ చేసిండంటే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిండు. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ అయితే మీకు తెలిసిందే శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ అయితే ఆస్బోర్న్ స్మిత్ బాస్. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే ఆస్బోర్న్ స్మిత్. ఓకేనా. ఆయన 1935 నుంచి 1937 వరకు వర్క్ చేసిండు. ఎవరంటే ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ఎవరి కింద పనిచేస్తుంది అంటాను బాస్. ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంత తెలిసింది డిఫెన్స్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1960లో స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ ఎవరంటే హర్పాల్ సింగ్. ఓకేనా. ఎవరిది ద బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్. ఓకేనా. రాజ్నాథ్ సింగ్. ఓకేనా. ఓపెన్ అఫైర్ అయితే మీకు తెలిసిందే అమిత్ షా. అండ్ కామర్స్ అండ్ ట్రేడ్ అయితే పీయూష్ గోయల్. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే అయితే నితిన్ గడ్కరీ. ఓకేనా. నితిన్ గడ్కరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎంఎస్ఎంఈ. ఓకేనా. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ మినిస్టర్ కూడా ఎవరంటే నితిన్ గడ్కరీ. బిహు ఫెస్టివల్ ఈజ్ ద సెలబ్రేటెడ్ ఇన్. బిహు ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? బిహు అనేది అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది స్టేట్ ఫెస్టివల్. ఓకేనా. స్టేట్ ఫెస్టివల్ అయితే ఇక్కడ అస్సాం. ఓకేనా. అండ్ ఒడిస్సా అయితే ఓకేనా. ఒడిస్సా మనకి ఏంటంటే కోనార్క్ ఫెస్టివల్స్ కానీ, ఓకేనా, కోనార్ ఫెస్టివల్ కానీ, ఇంకా ఏంటంటే పాన సంక్రాంతి అనేది దీని యొక్క స్టేట్ ఫెస్టివల్ బాస్. పాన సంక్రాంతి ఏది? ఒడిస్సా పాన సంక్రాంతి. పంజాబ్ అయితే పౌలా బైసాఖి ఇది ఫెస్టివల్ బాస్. ఎక్కడ అంటే పంజాబ్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఏప్రిల్ 13th. ఈ ఒడిస్సాలో కూడా ఏప్రిల్ 13th రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదంటే ఒడిస్సా స్టేట్ ఫెస్టివల్. ఓకే. తమిళనాడులో అయితే పుతుండు. తమిళనాడులో ఇదేంటంటే పుతుండు బాస్. తమిళనాడు పుతుండు ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఏప్రిల్ 14th రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడంటే తమిళనాడు. ఓకేనా. పుతుండు. అండ్ పంజాబ్ అయితే పౌలా బైసాఖి అనేది పంజాబ్ అండ్ హర్యానా కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్లు కూడా బైసాఖి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాయి బస్. బైసాఖి ఫెస్టివల్స్. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ అయితే లోసర్ ఫెస్టివల్ కానీ, ఓకేనా, రైట్. మిజోరాం అయితే చర్కూర్ ఫెస్టివల్ కానీ, మిజోరాం అయితే చర్కూర్ ఫెస్టివల్ అని ఉంటుంది. చర్కూర్ ఫెస్టివల్ ఇది మిజోరాం. Name of the country which is going to be has the ASEAN Boxing Championship 2020 in the November-December 2020 November-December ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2020 ఆతిథ్యం ఇవ్వబోయే దేశం పేరేందన్నారు? మీ అందరికి తెలిసిందే ఇండియా బాస్. ఏది? ఇండియా, రైట్. జపాన్లో అయితే మీకు తెలిసిందే 2021 ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. యాక్చువల్గా 2020 జరగాల, 2020 కాకుండా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఈ ఒలింపిక్స్ అనేది. ఓకేనా. చైనాలో 2022. ఓకేనా. 2022 ఏం జరుగుతున్నాయంటే ఆసియన్ గేమ్స్ జరుగుతున్నాయి. ఆసియన్ గేమ్స్ అనేది ఎక్కడ జరుగుతున్నాయంటే చైనాలో. ఓకేనా. 2022. ఓకేనా. మన వింటర్ ఒలింపిక్స్ కూడా ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి చైనాలో. ఓకేనా. వింటర్ ఒలింపిక్స్ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే చైనాలో జరుగుతుంది. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్. ఓకేనా. మెక్సికో మనకు తెలిసింది 2026. ఓకేనా. 2026 ఏంటంటే మనకు ఖతార్ ఉంది, ఫిఫా ఉంది కదా. మెక్సికో, కెనడా అండ్ యూఎస్ఏ. మెక్సికో, కెనడా అండ్ యూఎస్ఏలా 2022 ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఖతార్లో జరుగుతుంది. అండ్ 2022 ఖతార్లో ఫిఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది బస్. ఎక్కడ? మెక్సికో. ఎక్కడ జరుగుతుంది అంటే ఖతార్లో జరుగుతుంది. నెక్స్ట్ 2024 కాకుండా 2022
సిక్స్ కాకుండా 2028 ఓకేనా 2028 ఒలింపిక్స్ ఓకేనా 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే మెక్సికో అండ్ కెనడా అండ్ యూఎస్ఏ 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే మెక్సికో కెనడా యూఎస్ఏ అండ్ 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ప్యారిస్లో జరుగుతున్నాయి 2024 గుర్తుపెట్టుకోండి. జపాన్లో 2021 ఒలింపిక్స్ అండ్ 2024 ప్యారిస్ అండ్ 2028 మెక్సికో కెనడా యూఎస్ఏ. చైనాలో 2022 ఆసియన్ గేమ్స్ అండ్ నెక్స్ట్ వింటర్ గేమ్స్ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే చైనాలో జరుగుతున్నాయి. 2022 ఓకేనా ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఖతార్లో జరుగుతుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది ఖతార్. ఓకే రైట్. విజయపథం బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయితే మీకు ఏంటంటే అయిపోయిన క్లాసెస్ ఆఫ్లైన్ ద్వారా వీడియోస్ అనేది వస్తుంటుంది, ఆఫ్లైన్ వీడియోస్ ఓకేనా. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. లెస్ దెన్ 300 రూపీస్కి రావడం జరుగుతుంది. దీని ప్రైస్ అనేది లెస్ దెన్ 300 రూపీస్. ఓకే రైట్. Right. Name of the initiative which has been launched by the Manipur Impal East Districts Administrator under the which will be providing the free food to the poor and needy who face the scarcity of the essential commodity due to the statewide lockdown. కోవిడ్-19 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా అవసరమైన వస్తువుల కొరతను ఎదుర్కొంటున్న పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందించే మణిపూర్ యొక్క ఇంపాల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు ఏది స్టార్ట్ అయింది అంటే బస్ ఏంటంటే ఫుడ్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసింది. దీని ద్వారా లాక్డౌన్లో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కింద ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ బస్ మణిపూర్ రైట్. కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటంలో సాయంగా రవాణా విమానం C-130 ద్వారా మాల్దీవులకు 6.2 టన్నుల అవసరమైన వైద్య సామాగ్రిని అందించడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరేందని అడుగుతున్నాను బస్. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సంజీవని ఓకేనా. ఆపరేషన్ మైత్రి అనేది మీకు తెలిసిందే. ఆపరేషన్ మైత్రి ఇది ఏంటంటే నేపాల్లో ఎప్పుడైతే 2015లో ఏంటంటే ఎర్త్క్వేక్ వచ్చిందో, ఎర్త్క్వేక్ అనేది అప్పుడు అక్కడ ఉన్న పర్సన్ని రెస్క్యూ ఆపరేషన్ అనేది కండక్ట్ చేసిండ్రు ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఓకేనా. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ మైత్రి. ఆపరేషన్ సహయోగ్ అనేది మనకు కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఒక ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సహయోగ్. ఆపరేషన్ విజయ్ అనేది గోవాని కానీ డామన్ డయోని కానీ క్యాప్చర్ చేయడానికి కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ విజయ్ ఓకేనా. ఆపరేషన్ మేఘదూత్ అనేది ద వరల్డ్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఓకేనా సియాచిన్ గ్లాసియర్ ఓకేనా. వరల్డ్ హైయెస్ట్ మనకు బ్యాటిల్ ఫీల్డ్ ఉందిగా సియాచిన్ గ్లాసియర్ ఓకేనా. సియాచిన్ అనేది దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి కండక్ట్ చేసిన ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ మేఘదూత్. ఇదంతా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసిన ఆపరేషన్స్ నేమ్ బస్. ఆపరేషన్ మేఘదూత్ ఓకేనా. ద వరల్డ్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ సియాచిన్ గ్లాసియర్ ఓకేనా. సియాచిన్ గ్లాసియర్ ఓకే రైట్. What is the annual global share of the production of the hydroxychloroquine by the India as per the Indian Pharmaceutical Alliance? Okay, Indian Pharmaceutical Alliance ప్రకారం భారతదేశం హైడ్రాక్సిక్లోరోక్విన్ వార్షిక ఉత్పత్తి ప్రపంచ వాటా ఎంత అని అన్నారు బస్ 70% ఓకేనా. మీకు అందరికి తెలిసిందే ఇది ఏంటంటే కోవిడ్-19 కొద్దిగా దీన్ని వాడడం జరుగుతుంది. చాలా కంట్రీస్కి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది హైడ్రాక్సిక్లోరోక్విన్. Which of the following international organizations has announced that the world has clearly entered into the recession due to the coronavirus pandemic? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం స్పష్టంగా మాంద్యంలోకి ప్రవేశించిందని కింది అంతర్జాతీయ సంస్థ ఏది ప్రకటించింది అని చెప్పింది బస్. ఏది ప్రకటించిందని చెప్తుంటే మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నట్టంటే వాషింగ్టన్ DC ఓకేనా. వరల్డ్ బ్యాంక్ కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ DC. యునైటెడ్ నేషన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్లో ఉంటుంది. అండ్ ఆసియన్ డెవలప్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఫిలిప్పైన్స్ మనీలో ఉంటుంది బస్ ఓకేనా. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ మీకు ఇంతకుముందే చెప్పిన క్రిస్టినా జార్జివా హెడ్. వరల్డ్ బ్యాంక్ హెడ్ అయితే డేవిడ్ మలాఫస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ అంటే యాంటోనియో గుటారిస్ ద హెడ్ ఆఫ్ దేనికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఓకేనా. ఆసియన్ డెవలప్ బ్యాంక్ యొక్క దీనికి హెడ్ ఎవరంటే మసత్సుకు అసాకవా ఓకేనా. మసత్సుకు అసాకవా ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. Name of the persons who has been conferred with the Hero to Animal Award by the Animal Right Body Peoples for the ethical treatment for an
పెటా అని ఇండియా అన్నాడు బాస్. ఓకేనా, జాతీయ హక్కుల సంస్థ పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది, దీని యొక్క అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి అబ్రివేషన్ కూడా అడగడం జరిగింది. ఓకేనా, ఇండియా చేత హీరో టు యానిమల్స్ అవార్డు పొందిన వ్యక్తి పేరు ఎవరైనా అన్నారు. ఎవరు బాస్? నవీన్ పట్నాయక్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. ఎందుకంటే ఈయన రీసెంట్గా మున్సిపాలిటీ సరౌండింగ్లో ఏదైతే ఉన్నదో ఎనిమల్స్కి సంబంధించి కొన్ని ఫండ్స్ అనేది అలకట్ చేయడం జరిగింది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎనిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మున్సిపాలిటీస్ కానీ లేకపోతే నగర పంచాయతీలు ఉంటాయి కదా, దానికి ఫండ్స్ అనేది కొన్ని ల్యాక్స్ అనేది ఫండ్స్ అలకట్ చేయడం. ఎవరంటే నవీన్ పట్నాయక్. ప్రేమ్ సింగ్ తమాంగ్ మీకు తెలిసే సిక్కిం యొక్క చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమాంగ్. అండ్ పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్, అండ్ భూపేష్ బేగల్ అయితే ఛత్తీస్గఢ్ యొక్క సీఎం, అండ్ హేమంత్ సోరెన్ ఏంటంటే జార్ఖండ్ యొక్క సీఎం. హేమంత్ సోరెన్ జార్ఖండ్ యొక్క సీఎం. The Indian Council for the Medical Research ICMR announced that the antiviral drug can be used against the COVID-19. కోవిడ్-19 వ్యతిరేకంగా యాంటీవైరల్ డ్రగ్ ఔషధాన్ని ఉపయోగించవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించి. ఏదైనా నిర్బాస్ ఐసీఎంఆర్ మీకు తెలిసిందే 1911లో స్టార్ట్ అయింది. బలరామ్ భార్గవ దీని యొక్క హెడ్ ఎవరంటే బలరామ్ భార్గవ. ఓకేనా, దీని యొక్క హెడ్ ఎవరంటే బలరామ్ భార్గవ. ఎవరైతే ఐసీఎంఆర్. ఓకేనా, రెమ్స్టీ. ఓకేనా, రెమ్స్టీ వేర్. ఓకేనా, ఆప్షన్ బి రైట్. How much amount has been approved by the Home Minister Amit Shah under the State Disaster Risk Management Fund to all the state? హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర విపత్తు ప్రమాద నివారణ కింద అన్ని రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని ఆమోదించిండు. ఓకేనా, ఇది యాక్ట్ అనేది 2005 యాక్ట్ ఉంటుంది బస్. ఓకేనా, యాక్ట్ అనేది ఉంటుంది. ఏది అంటే నేషనల్ డిజాస్టర్. ఓకేనా, నేషనల్ కానీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ దాని ప్రకారం 11,922 crores అలొకేట్ చేయడం జరిగింది. 11,992 crores అలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా, 11,500 crores అనేది జల్ జీవన్ మిషన్. ఓకేనా, జల్ జీవన్ మిషన్ తెలిసే కదా, ప్రతి ఇంటికి ఒక నల్ల కలెక్షన్ ఇవ్వడానికి, నల్ల కలెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయడం త్రూఅవుట్ ద ఇండియా. జల్ జీవన్ మిషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, జల్ జీవన్ మిషన్. అండ్ 12,300 crores అయితే స్వచ్ఛ భారత్ మిషన్. ఓకేనా, అది దేనికంటే స్వచ్ఛ భారత్ మిషన్. అండ్ 99,300 crores అంటే దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ అలొకేషన్ ఫండ్. అండ్ 3,000 crores అయితే స్కిల్ డెవలప్మెంట్. 3,000 స్కూల్ దేనికంటే స్కిల్ డెవలప్మెంట్. ఓకే రైట్. అమెరికాస్ బిల్ వింటర్స్ హూ పాస్డ్ అవే. కన్నుమూసిన అమెరికా బిల్ విథర్స్ ఎవరైనా అడుగుతున్నారు బస్. మీ అందరికి ఇంతకుముందు తెలిసింది మనకి ఎవరంటే ఈయన సింగర్. ఓకేనా, బిల్ విథర్స్ ఎవరు? అమెరికన్ సింగర్. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద సుకన్య సమృద్ధి అకౌంట్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్? సుకన్య సమృద్ధి యోజన పైన ఎంత ఇంట్రెస్ట్ రేట్ అని అడుగుతున్నారు బస్. 6.8% సుకన్య సమృద్ధి యోజన. 6.8% అనేది ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది సుకన్య సమృద్ధి యోజన. ఓకేనా, 0 to 10 years వాళ్ళు చైల్డ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, 18 years వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే 50% అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years, ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఫుల్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఏంటంటే ద స్కీమ్ ఆఫ్ సుకన్య సమృద్ధి యోజన. డబుల్ అవుతుంది అమౌంట్ అనేది. ఓకేనా, 6.8% అనేది ఇవ్వడం జరుగుతుంది బస్. ఏది? సుకన్య సమృద్ధి యోజన. హూ అజ్యూమ్డ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఓకేనా, బిరూపక్ష మిశ్రా. ఓకేనా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరంటే బిరూపక్ష మిశ్రా. ఓకేనా, దాని యొక్క చైర్మన్ ఎవరంటే రాజ్ కిరణ్ రాయ్. దాని యొక్క చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్. లింగం వెంకట ప్రభాకర్ మీకు ఆల్రెడీ చెప్పిన కెనరా బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఓ. పద్మజ చెండూర్ అనేది ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఓ. ఎస్ఎస్ మల్లికార్జున్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఓ. రైట్. లాంచ్ దేకో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ డ్యూరింగ్ ద లాక్డౌన్ డ్యూ టు ద కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ సమయంలో దేకో అప్నా దేశ్ వెబినార్ను ఎవరు ప్రారంభించింది అన్నది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఏంటంటే లాక్డౌన్ సందర్భంగా జస్ట్ వెబినార్ అనేది ఒక స్టార్ట్ చేసిండు. ఓకేనా, మనకు టూరిజంకి సంబంధించిన ప్లేసెస్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళని ఏంటంటే ఆ టూరిజం వైపు వాళ్ళని ఏంటంటే ఆ ప్రదేశాలు టూరిజంని ఎంకరేజ్ చేయడానికి దేకో అప్నా దేశ్ టూరిజం అనే వెబినార్ సిరీస్ ఎవరు స్టార్ట్ చేసిందంటే టూరిజం మినిస్ట్రీ. ఓకేనా, టూరిజం మినిస్టర్ ఎవరు మీకు తెలిసిందే. ఎవరు బస్? ద ప్రజెంట్ టూరిజం మినిస్టర్. రైట్. ఎవరు అనేది కామెంట్ రూపంలో ఒకసారి రావాలా. ఓకేనా, అగ్రికల్చర్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్. ఓకేనా, ఇంతకుముందు ఈ మినిస్టర్స్ అని ఎప్పుడైనా ఏంటంటే నేషనల్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే నేషనల్ టూరిజం డే January 25th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ టూరిజం డే September 27th. హూ ఈజ్ ద అగ్రికల్చర్ మినిస్టర్, హూ ఈజ్ ద కామర్స్ మినిస్టర్, హూ ఈజ్ ద టూరిజం మినిస్టర్, హూ ఈజ్ ద హోమ్ అఫైర్ మినిస్టర్? ఒకసారి కామెంట్ రూపంలో రావాలా ఎవరు అనేది. రైట్.
FIFA has decided to postpone the FIFA Under 17 Women's World Cup tournament due to the coronavirus pandemic. It was scheduled to be played in the which country? కరోనావైరస్ మహమ్మారి కారణంగా అండర్ 17 ఫిఫా వరల్డ్ కప్ ఒక టోర్నమెంట్ వాయిదా వేయాలని ఫిఫా నిర్ణయించింది. ఇది ఏ దేశంలో ఆడవలసింది? ఎక్కడ ఉంది బస్? మన ఇండియాలో ఆడాల్సింది, కాకపోతే పోస్ట్ పోవడం జరిగింది. ఫిఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే జ్యూరిచ్లో ఉంటుంది. జ్యూరిచ్, స్విట్జర్లాండ్. ఓకేనా. గియానీ ఇన్ఫాంటినో. ఓకేనా. గియానీ ఇన్ఫాంటినో ద హెడ్ ఆఫ్ ఫిఫా. ఓకేనా. రైట్. మన ఖతార్ మీకు తెలిసిందే ఫిఫా. ఓకేనా. ఫిఫా మెయిన్ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎక్కడ జరుగుతుందంటే ఖతార్లో జరుగుతుంది. ఓకేనా. రైట్. మనకు బ్రెజిల్ 2019 బ్రెజిల్ అనేది 2019. ఓకేనా. 2019 అండర్ 17 మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్. అండ్ 2021 ఎక్కడ జరుగుతుందంటే పెరూలో జరుగుతుంది. అండర్ 17 మెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ నమీబియా 2023 ఫిఫా. ఓకే. ఫిఫా యొక్క అండర్ 17 మెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే నమీబియా. అండర్ 17 అయితే ఉమెన్స్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా. రైట్. Which city has installed the helium balloon attached with the 2 cameras for the surveillance of the lockdown violators? లాక్డౌన్లో ఉల్లంఘించిన వారిపై నిఘా కోసం ఏ స్మార్ట్ సిటీ 2 కెమెరాలతో జత చేయబడిన హీలియం బెలూన్ని రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బస్ మీకు తెలిసిందే ఆల్రెడీ వడోదర. ఓకేనా. వడోదర అని ఏమంటారంటే మనకు ఏమంటారు వడోదరని? రైట్. వడోదర. ఓకేనా. క్యాపిటల్ ఆఫ్ ది రైట్ వడోదర వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది గార్బా కానీ. ఓకేనా. బనియన్ సిటీ అని అంటుంటారు. ఓకేనా. కలకత్తాని అంటే సిటీ ఆఫ్ జాయ్స్. ఓకేనా. సిటీ ఆఫ్ జాయ్స్ అంటుంటారు కలకత్తాని. హైదరాబాద్ని అంటే సిటీ ఆఫ్ పెల్స్ కానీ, సిటీ ఆఫ్ ది నిజాం కానీ. ఓకేనా. సిటీ ఆఫ్ ది నిజాం అని అనుకుంటుంటారు. ఏది హైదరాబాద్. పూణే అంటే డెక్కన్ కీన్ అంటుంటారు. పూణేని ఏమంటారు బస్? డెక్కన్ కీన్. డెక్కన్ కీన్ అనేది పూణేని డెక్కన్ కీన్ అనడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నేమ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ద విచ్ టాప్డ్ ఆల్ ఇండియన్స్ లెవెల్ ఫర్ ద మైక్రో ఇరిగేషన్స్ అండర్ ద ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన మైక్రో ఇరిగేషన్ కోసం అఖిల భారత స్థాయిలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన దేనికంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం. ఏదే ఇరిగేషన్. ఓకేనా. మైక్రో ఇరిగేషన్స్. ఓకేనా. అగ్రికల్చర్కు మైక్రో ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయడం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఓకేనా. త్రూ అవుట్ ద ఇండియా. రైట్. Name of the former India Attorney General and Senior Advocate who has served as a Solicitor General and from December 1989 to December 1990 passed away recently. భారతదేశం యొక్క అటార్నీ జనరల్ మరియు డిసెంబర్ 1989 నుంచి 1990 వరకు డిసెంబర్ వరకు భారత సోలిసిటర్ జనరల్గా పనిచేసిన ఇటీవల మరణించారు ఎవరైనా అడుగుతున్నారు బస్. అశోక్ దేశాయ్ ఇస్ ద సోలిసిటర్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఎంసీ సెటల్వాడ్ అనే వ్యక్తి ఎవరంటే బస్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్. ద ప్రజెంట్ కేకే వేణుగోపాల్ ఈజ్ ద ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్. అండ్ సోలిసిటర్ జనరల్ ఎవరంటే సోలిసిటర్ జనరల్. ఓకేనా. తుషార్ మెహతా ఈజ్ ద సోలిసిటర్ జనరల్. ఓకేనా. ఏంటంటే వీళ్ళు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏంటంటే సాల్వ్ చేస్తుంటారు బస్. తుషార్ మెహతా అనే వ్యక్తి ఏంటంటే ఈయనకు డిప్యూటీగా వర్క్ చేస్తుంటారు. ఎవరు? తుషార్ మెహతా. ద సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అటార్నీ జనరల్ ఆఫ్ కింద వర్క్ చేసే వ్యక్తి ఎవరంటే సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ పాండమిక్ హ్యాడ్ అక్కడ్ ఇన్ ద 1920 బస్. 1920లో కింది మహమ్మారి ఏది రావడం జరిగింది అన్నారు బస్. 1920లో. ఓకేనా. 1920లో స్పానిష్ ఫ్లూ అనేది రావడం జరిగింది. 1920లో దీంట్లో చాలామంది చనిపోవడం జరిగింది. స్పానిష్ ఫ్లూ అనేది 1920. ఓకేనా. దగ్గర 1918 నుంచి 1920 వరకు ఈ మహమ్మారి అనేది జరగడం జరిగింది బస్. యాక్చువల్గా స్పానిష్ యూరోప్లో రావడం జరిగింది. దగ్గర 50 మిలియన్స్. ఇప్పుడైతే మన కరోనా ఎలా అయితే ఉగ్రరూపం చూపిస్తుందో ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ అనేది కూడా ఉగ్రరూపం చూపించి 50 మిలియన్స్ మెంబర్స్ అనేది చనిపోవడం జరిగింది. ఇది ఫస్ట్ కలరా పాండమిక్ అనేది మనకు
కలకత్తాలో రావడం జరిగింది. దగ్గర దగ్గర బ్రిటిష్ ఇండియా, ఓకేనా, బ్రిటిష్ ఇండియా ఉండేది కలకత్తా, బ్రిటిష్ ఇండియాలో రావడం జరిగింది. అప్పుడు కలకత్తా అంటుండే కదా బ్రిటిష్ ఇండియాలో. అప్పుడు ఏంటంటే 1870 పీరియడ్లో 1870 నుంచి 1824 వరకు ఇది రావడం జరిగింది ఈ మధ్యన, ఓకేనా. ఫస్ట్ కలరా పాండమిక్. ఇక్కడ కూడా దగ్గర దగ్గర 1 to 2 మిలియన్స్, ఓకేనా, 1 to 2 మిలియన్స్ పీపుల్స్ అనేది చనిపోవడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ కలరా పాండమిక్. గ్రేట్ ప్లేగు, ఓకేనా, గ్రేట్ ప్లేగు లండన్లో రావడం జరిగింది బస్. ఇది 1666, ఓకేనా, 1665 నుంచి 1666 మధ్యన రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక దగ్గర దగ్గర 1,00,000, ఓకేనా, 1,00,000 పీపుల్స్ చనిపోవడం జరిగింది, ఓకేనా. ద గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్సెల్ అనేది ఇది మనకు ఫ్రాన్స్లో రావడం జరిగింది బస్. ఫ్రాన్స్లో రావడం జరిగింది 1720లో వచ్చింది, 1720. ఇక్కడ కూడా ఏంటంటే దగ్గర దగ్గర 1,00,000 పీపుల్స్ అనేది చనిపోవడం జరిగింది. ఇవి పాండమిక్. ఇప్పుడు కరోనా వైరస్ ఎలా అవుతుందో ఇంతకుముందు వచ్చిన కొన్ని డిఫరెంట్ డిసీజ్ వాళ్ళు చాలామంది చనిపోయినారు. ఎప్పుడు చనిపోయారు అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, రైట్. ఇలాంటి స్టాటిక్లు అడుగుతుంటాడు, ఓకేనా. యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కమిటీ యొక్క 44వ సెషన్ ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతుంది? విచ్ సిటీ వాజ్ షెడ్యూల్ టు ద 44th సెషన్ వరల్డ్ హెరిటేజ్ అన్నారు బాస్, ఓకేనా. ఏదంటే ఫుజుహో, ఆప్షన్ ఏ, ఓకే, రైట్. బిజినెస్ మ్యాన్ రాజేష్ చెప్లాట్ యాజ్ వాన్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ గోల్డెన్ జూబ్లీ మెడల్ సివిలియన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అన్నాడు. బిజినెస్ మ్యాన్ రాజేష్ చెప్లాట్ క్రింది దేశాలలో అత్యున్నత పౌర పురస్కారాన్ని గోల్డెన్ జూబ్లీ మెడల్స్ ఏ కంట్రీ అంటే ఉగాండా బాస్. ఇది ఉగాండా, ఓకేనా. ఉగాండా కంపాలా దాని యొక్క కరెన్సీ, ఉగాండా కంపాలా, ఓకేనా. కంపాలా దాని కరెన్సీ అయితే షిల్లింగ్ బాస్, ఉగాండియన్ షిల్లింగ్ అంటుంటారు. కెన్యా నైరోబీ, ఓకేనా, దీని యొక్క క్యాపిటల్ అయితే నైరోబీ, కెన్యా నైరోబీ క్యాపిటల్. కరెన్సీ అయితే దీని యొక్క కరెన్సీ కూడా షిల్లింగే బాస్, దీని యొక్క కరెన్సీ కూడా షిల్లింగే. టాంజానియా క్యాపిటల్ అయితే దొడోమా, కరెన్సీ కూడా షిల్లింగ్, ఓకేనా. సోమాలియా క్యాపిటల్ ఏంటంటే మెగదీస్, సోమాలియా యొక్క క్యాపిటల్ మెగదీస్ అండ్ కరెన్సీ అయితే సోమాలియన్ షిల్లింగ్, ఓకేనా. ఫిన్లాండ్ హెల్సింకి, దీని యొక్క కరెన్సీ అయితే యూరో, ఓకేనా. ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ హెల్సింకి, దీని యొక్క కరెన్సీ అయితే ఏంది బస్, యూరో, ఓకేనా. కేయు, ఓకేనా, TSKU గుర్తుపెట్టుకోండి, కేయు, ఓకేనా. తెలంగాణ స్టేట్ కాకతీయ యూనివర్సిటీ, టాంజానియా, సోమాలియా అండ్ కెన్యా అండ్ ఉగాండా, ఓకేనా. TSKU కాకతీయ యూనివర్సిటీ ఎందుకు గుర్తుపెట్టుకుంటే దీని యొక్క అన్నిటి కూడా కరెన్సీ ఏంటంటే షిల్లింగ్, ఓకేనా. కరెన్సీ ఏంది బస్, అన్ని కంట్రీస్ కూడా షిల్లింగ్, ఓకేనా. టాంజానియా, సోమాలియా అండ్ కెన్యా అండ్ ఉగాండా, రైట్. ఏ వెబినార్ సిరీస్ టైటిల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద ఇండియన్ టూరిజం మినిస్ట్రీ. ద డాష్ పేరుతో ఒక వెబినార్ సిరీస్ను భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అన్నాడు బాస్. దేకో అప్నా దేశ్, ఇంతకు ముందే చూసినాం మనం, ఓకేనా. దేకో అప్నా దేశ్, ఓకేనా. టూరిజం మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, టూరిజం, ఓకేనా. ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఓకేనా. సెంట్రల్ టూరిజం మినిస్టర్ అంటే ప్రహ్లాద్ సింగ్ పటేల్, దీని యొక్క సెంట్రల్ మినిస్టర్, ఓకేనా. నేషనల్ టూరిజం డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే January 25th, ఓకేనా. ఇంటర్నేషనల్ టూరిజం డే September 27th, ఓకేనా. ఇంటర్నేషనల్ టూరిజం డే. నెఫెడ్, ఇది గుర్తుపెట్టుకోండి, దీని అబ్రివేషన్ నేషనల్ అగ్రికల్చర్ ఫర్ ద కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్స్ ఫంక్షన్స్ అండర్ ఎవరి కంట్రోల్ ఉంటుందంటే మనకు తెలిసింది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఓకేనా. నరేంద్ర సింగ్ తోమర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఓకేనా. ఉమెన్స్ రిసోర్స్ అయితే రమేష్ పోఖ్రియాల్, సైన్స్ అండ్ టెక్నాలజీ హర్షవర్ధన్, లేబర్ అండ్ ఎంపవర్మెంట్ సంతోష్ గంగావార్, ఓకేనా. సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. కళ యొక్క అభివృద్ధి మరియు విస్తరణ మరియు ఆనందాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ కళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు బస్. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 15th ఏప్రిల్, ఓకేనా. 18th ఏప్రిల్ అంటే వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, వరల్డ్ హెరిటేజ్ డే. అండ్ 17th ఏప్రిల్ అయితే హీమోఫీలియా డే, ఓకేనా. హీమోఫీలియా డే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ 14th ఏప్రిల్ అయితే మనకు నేషనల్ వాటర్ డే, ఓకే. నేషనల్ వాటర్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే. అండ్ 13th ఏప్రిల్ అయితే జలియన్ వాలాబాగ్ డే, ఓకేనా. జలియన్ వాలాబాగ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, జలియన్ వాలాబాగ్ డే. అండ్ ఒడిస్సా యొక్క స్టేట్ ఫెస్టివల్, ఓకేనా. ఒడిస్సా యొక్క స్టేట్ ఫెస్టివల్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే పాన సంక్రాంతి 13th ఏప్రిల్. అండ్ 14th ఏప్రిల్ అయితే తమిళనాడు స్టేట్ ఫెస్టివల్ పుతుండు,
Google has launched the under the Google Pay to assist under the find the local store selling essential like groceries that are open or amid లాక్డౌన్. ఓకేనా, ఏంటంటే లాక్డౌన్ సందర్భంగా ఎక్కడెక్కడ స్టోర్ సెల్లింగ్ అనేది ఇజెన్షియల్ ఐటమ్ అయితే ఏదైతే సెల్ చేస్తుందో అవి ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక గూగుల్ పే అసిస్ట్ అనేది ఒక స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే నియర్ బై స్పాట్ రైట్. మనకు రైట్ ఇప్పుడు మనకు విజయపథం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది బస్. మీకు 999 అనేది ఉంది, క్యాపిటల్ Y217 కోపిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఎంతంటే <300లా ఇది రావడం జరుగుతుంది, <300. ఓకే రైట్. ఇంకా జైన్ అయితే మీకు అయిపోయిన తర్వాత మీకు క్లాసెస్ ఆఫ్లైన్లో రావడం జరుగుతుంది. మీ మీ లింక్కు ఆఫ్లైన్ వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఆఫ్లైన్లో క్లాసెస్ వినచ్చు. ఓకేనా, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన క్లాసెస్ రైట్. Jim Corbett National Park has become the first quarantine center to animals. Where does is the Jim Corbett National Park? Jim Corbett National Park అనే జంతువుల కోసం భారతదేశంకు ఫస్ట్ నిర్బంధ కేంద్రంగా మారింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది బస్. ఎక్కడ ఉంది మీకు తెలిసిందే ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కానీ మనకు జిమ్ కార్బెట్ కానీ ఓకేనా, అండ్ నందాదేవి కానీ ఓకేనా, ఇవన్నీ ఎక్కడ బస్ ఉత్తరాఖండ్. మానవ జోక్యం లేకుండా కోవిడ్-19 రోగులకు ఆహారం మరియు మెడిసిన్ ఔషధం అందించడానికి ఏ రాష్ట్రంలో ఆసుపత్రులు రోబోటిక్స్ రోబోట్లను ఉపయోగించాయని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఉపయోగించిన బస్ ఏదంటే జార్ఖండ్. ఇది ఎక్కడ అంటే జార్ఖండ్. ఓకే రైట్. హూ ఈజ్ ద కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఎవరైనా అడుగుతున్నాడు. ఓకే, రాజు మెహరేషి. తుషార్ మేహతా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. తుషార్ మేహతా ఎవరంటే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సునీల్ అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బస్. ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సునీల్ అరోరా. ఎన్కే సింగ్ ఓకేనా, 15th ఫినాన్స్ కమిషన్ మెంబర్, 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఓకే, నంద కిషోర్ సింగ్. ఓకేనా, 15th ఫినాన్స్ కమిషన్ టర్మ్ ఏంటంటే 2020 నుంచి 2025. The name of the bank which was nominated by the central government for collecting the donation of the PM CARES ఓకేనా, in addition to SBI. PM CARES ఫండ్స్ అదనంగా విరాళాలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన బ్యాంకుల పేరేదని అడుగుతున్నారు బస్. ఓకేనా, పంజాబ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ హౌసింగ్ డెవలప్ HDFC. ఓకేనా, ఇదంటే బోత్ 193 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్. ఓకేనా, ఇది మీకు తెలిసిందే. ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెంట్ ఓకేనా, రిలీఫ్ ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ ఓకేనా, రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది దీని యొక్క అబ్రివేషన్ బస్. రెండవ G20 ఆర్థిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ సమావేశం యొక్క వర్చువల్ సెషన్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఓకే, నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ G20 సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే సౌదీ అరేబియా జరుగుతుంది, సౌదీ అరేబియా. ఓకేనా, G20 నెక్స్ట్ 2021 ఎక్కడ అంటే ఇటలీలో జరగాల, ఇటలీ. అండ్ G20 2022 ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంది G20 2022 ఎక్కడ? ఇండియా. ఓకేనా, ఇండియా అనేది సెలబ్రేట్ చేసుకుంటే 75th ఇండిపెండెన్స్ డే ఎప్పుడంటే G20 2022 ఇండిపెండెన్స్ 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం G20 సమ్మిట్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్స్ టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధించబడిన దేశాలు ఏవి అని అడుగుతున్నారు బస్. థాయిలాండ్ అండ్ మలేషియా. ఆప్షన్ డి, బోత్ 1 and 2 రైట్. హూ ఈజ్ ద చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? ఓకేనా, చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ది మానిటరీ ఫండ్ అని అంటున్నారు బస్. మీకు తెలిసిందే గీతా గోపీనాథ్. ఓకేనా, గీతా గోపీనాథ్. ఈస్టర్స్ డఫ్లో అండ్ అభిజిత్ బెనర్జీ అండ్ మైకేల్ టీమర్. ఓకేనా, మైకేల్ టీమర్ వీళ్ళకి ఏంటంటే రీసెంట్గా నోబెల్ ఎకనామిక్స్ ఓకేనా, ఎకనామిక్స్ అవార్డు అనేది రావడం జరిగింది. నోబెల్ ఎకనామిక్స్ అవార్డు ఈస్టర్స్ డఫ్లో అభిజిత్ బెనర్జీ, మైకేల్ టీమర్. ఈ ముగ్గురికి ఈస్టర్ డఫ్లో అభిజిత్ బెనర్జీ, మైకేల్ టీమర్కి నోబెల్ అకాడమీ రీసెంట్గా ఎకనామిక్స్లో రావడం జరిగింది. అన్షులా కాంత్. ఓకే, అన్షులా కాంత్ అనేది ఎండి అండ్ సిఎఫ్ఓ. ఓకే, ఎండి అండ్ సిఎఫ్ఓ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్స్ ఎక్కడంటే వరల్డ్ బ్యాంక్. ఎక్కడ? వరల్డ్ బ్యాంక్. అన్షులా కాంత్. విచ్ డిసీజ్ కాల్ ద రాయల్ డిసీజ్? దీన్ని రాయల్ డిసీజ్ అనేది దేన్ని అంటున్నారు బస్? హిమోఫీలియా. మనకు తెలిసిందే వరల్డ్ హిమోఫీలియా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్
70th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ హిమోఫీలియా డే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్ వాజ్ కన్ఫర్డ్ బై విశ్వనాథ్ ఆనంద్ అన్నాడు. విశ్వనాథ్ ఆనంద్కు ఏ అవార్డు వచ్చినాయి బస్? దాదాపు ఆల్ ఆఫ్ ది వచ్చినాయి. అర్జున్ అవార్డు వచ్చింది, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది, అండ్ పద్మ విభూషణ్ వచ్చింది, పద్మశ్రీ ఇవన్నిటి వచ్చినాయి. ద హయ్యెస్ట్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా ఫస్ట్ పర్సన్ ఎవరంటే 1992లో ఫస్ట్ విన్నర్ ఆఫ్ ది రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, హయ్యెస్ట్ స్పోర్ట్స్ అవార్డు ఎవరంటే రాజీవ్ ఖేల్ రత్న. ఎప్పుడంటే రాజీవ్ ఖేల్ రత్న 1992లో రావడం జరిగింది. ఎవరికంటే విశ్వనాథ్ ఆనంద్. దాదాపు ఆయనకు అన్ని అవార్డ్స్ వచ్చినాయి బస్, ఆయనకు అన్ని అవార్డ్స్ రావడం జరిగింది. ఎవరికి? విశ్వనాథ్ ఆనంద్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేస్ అబ్జర్వ్డ్? ఓకేనా, ఈ క్రింది దేశాల్లో జాతీయ సురక్షిత మాతృ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మనకు 11th ఏప్రిల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. 11th ఏప్రిల్. 1st ఏప్రిల్ అయితే ఉత్కల్ దివస్ ఒడిస్సా డే అంటుంటారు, వరల్డ్ ఆటిజం డే. అండ్ 7th ఏప్రిల్ అయితే వరల్డ్ హెల్త్ డే అంటుంటారు, వరల్డ్ హెల్త్ డే. ఓకేనా, April 13th అయితే జలియన్ వాలాబాగ్ డే అండ్ ఒడిస్సా యొక్క స్టేట్ ఫెస్టివల్ డే ఏంటంటే పాన సంక్రాంతి, April 13th. ఇక్కడ చూడండి, ఏప్రిల్ మంత్ యొక్క ఇంపార్టెంట్ డేస్. April 1st నేషనల్ వాకింగ్ డే అండ్ April 1st ఉత్కల్ డే. ఓకేనా, అండ్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే April 2nd రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. April 5th అయితే నేషనల్ మేరీ టైమ్ డే అండ్ April 6th అయితే నేషనల్ స్టూడెంట్ అథ్లెటిక్ డే అండ్ April 7th అయితే వరల్డ్ హెల్త్ డే. నేషనల్ పెట్ డే అండ్ ఈ నేషనల్ పెట్ డే యాజ్ వెల్ యాజ్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే కూడా April 7th. ఓకే సార్, April 11th. అండ్ 13th అయితే వైశాఖి కానీ బైసాఖి. ఓకే, ఏంటంటే ఇది పంజాబ్లో సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ జలియన్ వాలాబాగ్ డే కూడా April 13th. పాన సంక్రాంతి ఒడిస్సా April 13th. అండ్ April 14th బిఆర్ అంబేద్కర్ బర్త్డే అండ్ వాటర్ డే. ఓకేనా, వాటర్ డే కూడా April 14th. అండ్ పుతుండు తమిళనాడు సెలబ్రేట్ చేసుకుంటే స్టేట్ ఫెస్టివల్ ఏంటంటే April 14th. ఓకేనా, నేషనల్ వాటర్ డే April 14th. April 17th అంటే వరల్డ్ హిమోఫీలియా డే. ఇంతకుముందు చెప్పినాం మనం ఏంటంటే దీన్ని రాయల్ డిసీజ్ అంటుంటారు. వరల్డ్ హెరిటేజ్ డే April 18th. అండ్ నేషనల్ గాలిక్ డే April 19th. April 22nd వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ కాపీ అండ్ బుక్ రైట్ డే ఇప్పుడు April 23rd. అండ్ April 24th నేషనల్ పంచాయత్ రాజ్ దివస్. వరల్డ్ మలేరియా డే ఏంటంటే April 25th. అండ్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే April 29th. April 30 ఇంటర్నేషనల్ జడ్జ్ డే. అండ్ April 30 అయితే ఆయుష్మాన్ భారత్ దివస్ April 30. రైట్. ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ గాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరైనా ఓకేనా, ఎవరు అనేది రీసెంట్గా చనిపోయిన వ్యక్తి ఎవరైనా అడుగుతుండ బస్. ఓకేనా, ఎవరు? శాంతి హీరానంద్ చావ్లా. ఓకేనా, రైట్. రీసెంట్గా ఈయనకి ఏమొచ్చిందంటే పద్మశ్రీ అవార్డు విన్నర్. రీసెంట్గా కాదు, చనిపోయిన వ్యక్తి ఎవరంటే శాంతి హీరానంద్ చావ్లా. ఓకేనా, చన్నులాల్ మిశ్రా అండ్ విశ్వనాథ్ స్వామీజీ అండ్ జార్జ్ ఫెర్నాండ్ అండ్ అరుణ్ జగన్నాథ్ రీసెంట్గా మనకు పద్మ విభూషణ్ అవార్డు విన్నర్ బస్. వీళ్ళు ఎవరంటే చనులాల్ మిశ్రా అండ్ విశ్వేశ్వర తీర్థ అండ్ జార్జ్ ఫెర్నాండెజ్, అనురాగ్ జగన్నాథ్ అయిన రీసెంట్గా అవార్డు విన్నర్ ఆఫ్ పద్మ విభూషణ్స్. ఓకేనా, అరుణ్ జైట్లీ అండ్ సుష్మా స్వరాజ్ ఓకే రీసెంట్లీ పాస్డ్ అవే. వాళ్ళకు కూడా ఏంటంటే పద్మ విభూషణ్ రావడం జరిగింది. మేరీ కోమ్ టోటల్ 7 మెంబర్స్కి పద్మ విభూషణ్ రావడం జరిగింది రీసెంట్ ఏంటంటే ప్రజెంట్ ఇయర్రా. చన్నులాల్ మిశ్రా, విశ్వనాథ్ తీర్థ అండ్ జార్జ్ ఫెర్నాండెజ్, అరుణార్ జగన్నాథ్ అండ్ అరుణ్ జైట్లీ అండ్ సుష్మా స్వరాజ్ అండ్ మేరీ కోమ్ వీళ్ళకి ఏంటంటే 7 మెంబర్స్కి పద్మ విభూషణ్ రావడం జరిగింది రీసెంట్గా పద్మ విభూషణ్. ఇటీవల కన్నుమూసిన మాజీ జింబాబే క్రికెటర్ ఎవరైనా అడుగుతుండు బస్. జాకీ డూఫ్రెచ్. ఓకేనా, బిల్ వితర్ అనేది అమెరికా సింగర్ రీసెంట్లీ పాస్డ్ అవే. మహమ్మద్ సిబ్రిలీ ఏంటంటే ఈ రీసెంట్లీ పాస్డ్ అవే. ఈయన కూడా ఫారెస్ట్ క్యాంప్టన్ రీసెంట్లీ పాస్డ్ అవే. యుఎస్ యొక్క యాక్టర్. అండ్ కెన్ షిమూరా ఈజ్ రీసెంట్లీ పాస్డ్ అవే comedian కెన్ షిమూరా. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ద ఆపరేషన్ సీల్డ్ కంబాట్ కోవిడ్-19 ఎదుర్కోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ సీల్డ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అని జరుగుతుంది బస్. ఏదంటే రీసెంట్గా మనకు ఢిల్లీ ఆపరేషన్ సీల్డ్. ఓకేనా, ఆపరేషన్ సీల్డ్ కానీ ఫైవ్ టీ కానీ ఏది బస్ గోవా. ఓకేనా, మహారాష్ట్ర మనకు తెలిసిందే మహాకవచ్ అనేది ఒక యాప్ స్టార్ట్ చేయడానికి గోవా. టెస్ట్ యువర్ సెల్ఫ్. పంజాబ్ అనేది కోవా అనేది కరోనా వైరస్ అలర్ట్ యొక్క యాప్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఏది పంజాబ్. రైట్ మనకు
డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది బాస్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ బ్యాచ్ అనేది జూలై 15th స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 4649 ఉంది. కాకపోతే క్యాపిటల్ వై 217 కూడా ఇస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎంత డిస్కౌంట్ రావడం జరుగుతుంది అంటే 3347. ఓకేనా. డిస్కౌంట్ 1301 డిస్కౌంట్ రాగా మీకు ప్రైస్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ 2.0. ఓకేనా. విజయపథం బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. జూన్ 3rd రోజు స్టార్ట్ అయింది. అయిపోయిన క్లాసెస్ కూడా మీరు ఆఫ్లైన్లో వినొచ్చు. ఓకేనా. ఇప్పుడు జాయిన్ అయిన ఆఫ్లైన్లో క్యాపిటల్ వై 217 రూపీస్ ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది వస్తుంటుంది. లెస్ దెన్ 300. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బస్. ఓకేనా. థ్యాంక్ యూ. 77% డిస్కౌంట్ అనేది వస్తుంది. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. క్యాపిటల్ వై 217. ఓకేనా. 77% డిస్కౌంట్ ఉన్నది బస్. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. క్యాపిటల్ వై 217 చూపిస్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఓకేనా. రైట్.